ఏది దీనికి కాలో సోఫా కవరో తెలియట్లేదే. రెండు ఒకే కలర్లో మిలమిల మెరుస్తున్నాయే. మేడం, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. నేను ఒప్పుకోను. ఇదేమన్నా ఎంక్వైరీ ఆఫీసా? అడ్డమైన ప్రశ్నలన్నీ అడగడానికి. లవ్ రా హరినితో ముందుగా నేనే నా లవ్ విషయాన్ని చెప్తాను. తను కాదంటే ఆ తర్వాత నువ్వు అడుక్కో. నువ్వు అడిగావనుకో కాదని చెప్తుంది. నేను అడిగానుకో తన హార్ట్ ని ఇస్తుంది. ఏంటి చంపుతుందా? తప్పకుండా తను నిన్ను చంపుతుంది. హరిని నేనంటేనే ఇష్టపడుతుందిరా. తన కోసం నేను చావడానికైనా సిద్ధమే. అయితే వెంటనే చచ్చిపో, మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. హలో హలో, అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఐ లవ్ యూ. కోపంగా లవ్ చెప్పి కూడా చూసాన్రా. ఇలా కోరస్ గా లవ్ చెప్పడం ఇక్కడ చూస్తున్నాన్రా. తను నన్నే లవ్ చేస్తుందిరా. కాదు, నన్నే లవ్ చేస్తుంది. చేస్తుంది. అసలు లవ్ గురించి నీకేం తెలుసు? కావాలా? రేయ్, ఆపండ్రా. ఫేస్ అలా పెట్టేవేంట్రా దెయ్యం పట్టినట్టు? హరిణి, థ్యాంక్ యూ. ముట్టుకున్నందుకే మురిసిపోతున్నాడు. తను కనుక సెట్ అయ్యిందంటే నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కనీసం మీరైనా చెప్పొచ్చు కదా ఈ ఎదవలకి. రేయ్, ఏంట్రా ఇక్కడ అల్లరి చేస్తున్నారు? కొట్టానంటే మూతి ముగ్గు ఏకమైపోద్ది. కొండ్రా అవతలకి. హరిణి, చూసావా స్టైల్? బాగుందా? అంకుల్, మీరు కూడానా? అంకుల్ ఏంటి నిన్ను తాత అంటే ఇంకా బాగుండేది. నేను సింగిల్ హరిణి. కిడ్నీ ఫెయిలియర్ అని బాధపడాల్సిన వయసులో లవ్ ఫెయిలియర్ అని బాధపడుతున్నాడు. హరిణి, నన్ను హక్కులంటావా? నేను సింగిలే, ఏదో కొంచెం తెలుగు తెలుగు ఎంత అందమైన భాష తెలుసా? తెలుగంటే అందరికీ ఎందుకు ఇష్టమో తెలుసా? తెలుగులో మావా అని పిలిస్తే అందులో ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా హరిణి? అంకులని పిలిచి నన్ను అవమానించావు కదా హరిణి. హరిణి, బాధగా ఉంది, గుండె నొప్పిగా ఉంది, నడుం కూడా నొప్పిగా ఉంది. ఎంత అంతం ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను నేను ప్రేమిస్తానని కూడా అనుకోలేదు. కానీ ఎలా జరిగిపోయిందే. రేయ్, నీకు ఈ సెంటిమెంట్లవి సెట్ అవ్వవురా, సెట్ అవ్వవు. నువ్వు గెలవటానికే పుట్టావు. దావూద్, గెలుస్తావురా, గెలుస్తావు, 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 గెలుస్తావురా, గెలుస్తావు. అప్పుడు హఠాత్తుగా ఒక శబ్దం. చూస్తే దొరసాని పైనుంచి కిందకు దిగుతోంది. మేడపైకి వెళ్ళకూడదని ఎందుకు యోగి చెప్పారు? అన్ని ప్రశ్నలకి నేనే జవాబులు చెప్పాలా? హరిని కూడా ఇలాగే అడిగింది. మేము ముగ్గురు 3 కథలు చెప్పాం, వింటారా? ఓ అదా, మీరు యోగి అమ్మా నాన్నలు చూసారా? చూశాను, ఫోటోలో చూశాను. మీరు ఫోటోనే కదా చూశారు, నేరుగానే చూశాను. చిన్న వయసులో యోగి అమ్మా నాన్నలు తరచూ గొడవ పడేవాళ్ళు. యోగి స్కూల్కి వచ్చి బాధపడుతూ ఉండేవాడు. ఓసారి ఏమైందంటే యోగి అమ్మా నాన్నలు బాగా గొడవ పడ్డారు. అప్పుడు యోగి వాళ్ళ నాన్న వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చిందే లేదు, ఎప్పుడు మూసే ఉండేది. అందుకే యోగి మేడపైకి వెళ్ళొద్దని చెప్పుంటాడు. మా ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే బాయ్. కథ పూర్తిగా చెప్పి వెళ్ళు. మిగతా కథ ఫస్ట్ నైట్ లో చెప్తాను, వెయిట్ చేయి. హరిణి, హలో. ఏం చెప్పి వెళ్ళాడా చింపిరి జుట్టు పోలిగాడు? పైకి వెళ్దామని పిలిస్తే ఏవేవో చెప్తున్నాడు. వాడికి అసలు ఏమీ తెలీదు. నేను చెప్తాను విను కాదా. పూర్వకాలంలో ఈ ఊర్ని ఒక సుల్తాన్ పరిపాలించేవాడట. అతను దాచిపెట్టిన విలువైన సంపదనంతటికీ ఒక జిన్నుని కాపలాగా ఉంచాడు. జిన్నా? జిన్నంటే నువ్వు అనుకున్నట్టు మందు కాదమ్మో,
జిన్ అంటే కాంజురింగ్, కాంచనా లాంటి అదొక రకమైన దెయ్యం. ఆ నిధి కోసం ఎవరొచ్చినా సరే వాళ్ళని భయపెట్టి చంపేసేది. ఏ అదంతా వదిలేయండి. వస్తావా మనం పైకి వెళ్ళి చూద్దాం. మేడపైకి వెళ్తే మనం సరాసరి పైకే వెళ్తాం. అయ్యో నన్ను వదిలే తల్లు, కావాలంటే నువ్వే వెళ్ళు. నేనే పైకి వెళ్ళి చూసేనా? ఈ డ్రెస్ ఏంటి అంకుల్? అంకులో ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? హరిణి, ఇంగ్లీష్లో నాకు నచ్చని మాట అంకుల్. అందంగా తెలుగులో మామ అని పిలు, లేదంటే దావూద్ అని పిలు, లేకపోతే రే అని పిలు, అంకుల్ అని పిలవద్దు. దీనికి ఎందుకు అంకుల్ కోప్పడుతున్నారు? మళ్ళీనా? మీరేమో పైనుంచి కిందకు వస్తున్నారు, నేను మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? అది 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 నేను ఈ ఊరు వాడినే, అందుకని నేను వెళ్ళొచ్చు రావచ్చు, కానీ నువ్వు వెళ్ళకూడదు అది హరిణి. ఎందుకని అడుగుతున్నాను? అయ్యో రండి వెళ్ళకూడదు. వెళ్దాం. చేయి కూడా పట్టుకుంది. కావాలంటే మనం పార్కు బీచ్ 2 రోజులు హ్యాపీగా తిరిగి వద్దాం. పైకొద్దు. నేను పైకే వెళ్ళాలి. అయ్యో పైకి వెళ్తే పైకి పోతాం. నా మాట విను. ఎందుకని చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. యోగి వాళ్ళ నాన్న పెద్ద సైంటిస్ట్. రాత్రి 12-1 గంట అయినా సరే ఆయన నిద్రపోరు. తిన్నగా ఇంటి నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్ళేవారు. శ్మశానానికి వెళ్ళి పాతిపెట్టిన శవాల్ని తవ్వి తీసి పుర్రెల్ని మాత్రం విడిగా తీసి మేడ మీద ఆ పుర్రెలన్నీ పేర్చి వాటికి ప్రాణం పోయటానికి ఏదేదో చేసేవారు. ఒకరోజు అలా చేస్తూ ఉండగా ఏంటి వీడు magic ఆయన చేస్తున్నాడు? పూర్తిగా కరిగిపోయారు. వీడేంట్రా చందమామ కథలా చెప్తున్నాడు? ఆ రోజు నుంచి ఎవరు మేడ మీదకు వెళ్ళినా సరే ఆయనలాగానే వీడికి పిచ్చి పట్టింది రోయ్. వద్దు, నీళ్ళు దాహంగా ఉంది, నేను వెళ్ళి తాగేసి వస్తాను. కట్టుకథలన్నీ చెప్తున్నా. భయపడుతున్నప్పుడు కూడా ఆమె అందం చూస్తే 16 రోజుల వరకు ఆకలే వెయ్యదురా. ఏంటి ఆకలేదా? మొత్తం నువ్వే లాగిస్తావు కదరా. ఏంటయ్యా ఈ వయసులో కాలు జారావా? నోటి వెంట రక్తం వస్తుంది. ఏంటి మా మొహం అలా ఉంది? పొలంలో పెట్టిన దిష్టి బొమ్మలా ఉంది. పోండ్రా పోండ్రా పనికిరంత తమ్మలారా సన్నాసులారా బరుద్దైలారా. రే మీరందరూ స్టేటస్ లోనే లవ్ గురించి చెబుతారా? ఈ దౌద్ స్ట్రైట్ గానే తన లవ్ చెబుతాడ్రా. పోండ్రా పోండ్రా మెంటల్ హాస్పిటల్కి పోండ్రా. ఫోన్ చేసి వ్యాన్ పంపించమని చెప్తాను. ఏంట్రా వీడు బ్యాటరీ వీక్ అయిన బొమ్మలు ఆడుతున్నాడు? ఏంటో లాగు. రే, రే, పనికిరాని ఎదవలారా. హరిని నన్ను ముట్టుకు